బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అప్పుడు మీరు 18వ తారీఖు నాడు తెలంగాణ బంద్కు కూడా పిలుపునిచ్చారు. అంటే అన్ని బీసీ కుల సంఘాలను కలుపుకొని పోతున్నారు. కొన్ని సంఘాలు కూడా అంత ఇంట్రెస్ట్గా లేదన్నట్టుగా తెలిసింది. వాళ్ళని ఎట్లా కలుపుకోబోతాం, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా కలుపుకొని పోతున్నాం. ఇది మా ఇంటి పెళ్లి కాదు, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఇది జాతి ప్రయోజనాల కోసం. నిజంగా బీసీ కంప్లిమెంట్ ఎవరికైతే ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఈ బంధు అనేది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ బంధు అనేది బీసీల బతుకులకు, బీసీల తలరాతకు మార్చే బంద్ ఇది. ఈ బీసీల తలరాత మార్చేటువంటి బంద్లో మీరు పాల్గొనకపోతే బీసీ జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ బంధు ఒక ఆర్ కృష్ణయ్య గారు కాదు, ఒక జాజుల శ్రీనివాస్ గౌడ్ కాదు, ఒక నారగొంది కాదు, ఇంకోటిది కాదు. ఈ బంధు యావత్తు 2.5 కోట్ల మంది బీసీ సమాజాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఈ బంధును 100% విజయవంతం చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మా పిటిషన్ కూడా విచారించండి, గురువారం లేదా శుక్రవారం కూడా తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో సరైన వాదన వినిపించని గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా ఏ విధంగా వినిపించబోతుంది? హైకోర్టులో సరైనటువంటి వాదనలు వినిపించరు, కానీ వినిపించినటువంటి వాదనలు హైకోర్టులు ఏవి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ హైకోర్టులు ఆ స్థితిగతులను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇవాళ 1992లో వచ్చినటువంటి జడ్జిమెంట్ను ఇప్పుడు కూడా అనువదించుకుంటాం, 2010లో వచ్చినటువంటి జడ్జిమెంట్లను ఇప్పుడు కూడా అనువదించుకుంటాం. అంటే కాలం తగ్గట్టు, పరిస్థితి తగ్గట్టు మారాలి. 1992లో దేశ జనాభా ఎంత? 70 కోట్లు. 2025లో దేశ జనాభా 142 కోట్లు. పెరిగిన జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ పెంచాలనా తగ్గించాలనా? పెంచాలి కదా. మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఆ మాత్రం ఉండకుండా బీసీ రిజర్వేషన్లు మేము కొట్టేస్తాము, మాకు పవర్ ఉందని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం చివరి వరకు కొట్లాడాల్సిందే. అంతిమంగా దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గవర్నరు ఆమోద ముద్ర వేయాల ప్రయత్నం చేయాలి. ఇటు గల్లీని అటు ఢిల్లీని సెగబుట్టించడానికి ఈ రాష్ట్ర బంద్. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నప్పుడే జీవో 9 తీసుకురావడం తప్పు అని కూడా కోర్టు చెప్పింది. ప్రభుత్వం ఎందుకు అట్లా జీవో తీసుకొచ్చి, అంటే వాళ్ళకి తెలుసు కదా, న్యాయ నిపుణులతో కూడా చర్చించి పని తీస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం బీసీల కోసం, రిజర్వేషన్ల కోసం జీవో తీసుకొచ్చింది. జీవో ఎటు తీసుకొచ్చింది? రాత్రికి రాత్రి తీసుకురాలే. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసి ఆ చట్టం ఆధారంగా జీవో తీసుకొచ్చింది. మరి చట్టము ఎక్కువనా లేకపోతే ఇతరుల ఆరోపణలు చేసింది ఎక్కువనా? చట్టమే కదా. ఏది చేయాలన్నా చట్టబద్ధమైన పాలన ఉండాలి. కాబట్టి అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వాళ్ళు ఇద్దరు కలుసుకొని ఏకగ్రీవంగా ఎక్కడ కూడా ఎవరు డీవేట్ లేకుండా అందరు కలిసి ఇలా చట్టం చేశారు. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కోర్టులకు లేదా? కాబట్టి ఖచ్చితంగా ఇది బీసీలను రిజర్వేషన్లు అందకుండా అన్యాయంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేది ఎవరిచ్చేటువంటి బిచ్చం కాదు, ఇది మా రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కు కోసమే మేము కొట్లాడ మొదలుపెట్టినాం. దామాషా ప్రకారం కూడా రిజర్వేషన్ కల్పించాలని కూడా రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు కానీ ఇది ఇస్తే 50% మించిపోతుందని కూడా వాదాలు వినిపించినట్టు తెలిసింది. విషయం ఏంటంటే రాజ్యాంగంలో లేదు 50% దాటొద్దని. పార్లమెంట్లో కూడా చట్టం చేయలేదు. కోర్టు తీర్పు మాత్రమే. కోర్టు తీర్పులను సమీక్షించుకోవచ్చు, మార్చుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చింది, డబుల్ బెంచ్ మారుస్తుంది, డబుల్ బెంచ్ ఇచ్చింది, ఫుల్ బెంచ్ మారుస్తుంది, ఫుల్ బెంచ్ ఇచ్చింది, ఇంకో 10 మంది జడ్జీల కమిటీ మారుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ చట్టము, ఏ పార్లమెంటు, ఏ రాజ్యాంగము 50% దాటొద్దని చెప్పలే. ఇది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల లెక్కలు లేవు కాబట్టి, 1992లో కులాల లెక్కలు లేవు కాబట్టి, ఎంపారికల్ డేటా లేదు కాబట్టి, ఒక సైంటిఫిక్ మెథడ్ లేదు కాబట్టి అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు కులాల వారీగా జనగణన జరిగింది, సైంటిఫిక్ మెథడ్ వచ్చింది, ఆ తర్వాత ఎంపారికల్ డేటా ఉంది. బీసీలు 56.36% అని తేల్చిరు. అందులో 42% రిజర్వేషన్లు రాజకీయ వెనుకబాటుతనం ఉందని తేల్చిరు. దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చిరు తప్ప ఏదో రాత్రికి రాత్రి పప్పు బెల్లం పంచినట్టు పంచలే. దీన్ని ప్రభుత్వాలు అదేవిధంగా కోర్టులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే బీసీలలో తిరుగుబాటు వస్తుంది. 60% జనాభా ఉన్నోళ్ళు మేము భయపడతామా? బొబ్బిలి లెక్క పిడికిలు బిగించి కొట్లాడతాం. కాబట్టి ఇవాళ బీసీలకు ఏది మంచి జరగాలనో, ఏది మంచి జరగకూడదో మాకు తెలుసు. బీసీలో పుట్టిన బిడ్డలుగా మంది తెలియదు కదా. మంది మస్తుగా మాట్లాడతారు, ఇది చెడిపోవాలని మాట్లాడతారు. వాళ్ళకేముంది, గోడ మీద కూర్చుంటారు, రాయి ఎటైనా వేస్తారు. అట్ట కాదు, బాధ్యత కలిగినటువంటి ఒక బీసీ బిడ్డలుగా బీసీ సమాజానికి ఏం కావాలనో దానికోసమే మా ప్రయత్నం. ఖచ్చితంగా విజయం సాధించే వరకు మేము కొట్లాడతాం. అంటే 18వ తారీఖు నాడు బంద్కు మీకు కోదండరామ్ సార్ కూడా మద్దతు ఇచ్చారు. అట్లాగే ఇతర పార్టీలను ఎవరెవరు కలిసారు, మీకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు? ఇప్పటికే సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి 3 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అదేవిధంగా రేపు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా మిగతా పార్టీలను కూడా కలుస్తాం.
ఇవాళ మాకు మద్దతు ఇచ్చే వాళ్ళే మాకు దోస్తులు, బీసీలకు దోస్తులు. మద్దతు ఇవ్వనటువంటి వాళ్ళు ద్రోహులే. బరాబర్ ఇవాళ ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అంటే ఏదో గట్టును ఉండాలి. అగ్రకులాల దిక్కుంటా, రిజర్వేషన్ వ్యతిరేకుల దిక్కుంటా, మళ్ళీ బీసీల దిక్కుంటా అంటే ఇవన్నీ నడవాయి. కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. బీసీ సమాజం ఇలా నిప్పు లెక్క రగిలిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ గట్టును ఉంటారో తెలుసుకోవాలి. అయితే 18వ తారీఖు నాడు జరపబోయే తెలంగాణ బంద్కు మాకు బీసీ కుల సంఘాలతో పాటు వివిధ పార్టీలు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయని చెప్తున్నారు. అట్లాగే మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళే బీసీలకు సపోర్ట్గా ఉంటారో, మద్దతు ఇయ్యే వాళ్ళందరినీ కూడా బీసీ ద్రోహులుగా కూడా గుర్తిస్తామని చెప్పి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నాంపల్లి, హైదరాబాద్.